అధ్యక్ష వీరు వీరు ఎంతసేపు ప్రాజెక్టులు కట్టినాము నీరు ఇచ్చినామంటూ మనకు రెండు నదులు అధ్యక్ష. ఒకటేమో బడ్జెట్ మీద దాని మీదనే సాగునీటి మీదనే అధ్యక్ష. వారు మంత్రి గారు చెప్పిన దాని మీదనే కాస్త నన్ను ఒక కామెంట్ చేశారు కాబట్టి దానికి అంటే ప్రాజెక్ట్ ఏదో కొత్తగా ఇప్పుడే మీరే ఇచ్చినట్టు చేసినట్టు. అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో సాగునీరుకు మనకి వచ్చేది కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కలిసి లెఫ్ట్ కెనాలు ఎక్కడ తూము పెట్టినరు, ఏ ప్రాంతానికి నీరు అందించిందో తెలియదు కాదు. గోదావరి పేరు మీద కేవలం ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారు. అవి కేవలం పంట కాలువల అధ్యక్ష. గోదావరి నది మీద కట్టిన ఎస్ఆర్ఎస్పికి పంట కాలువలు తవ్వితే మన దగ్గర ఉన్న గొలుసుకట్టు చెరువులకి లింక్ ఇవ్వలేదు అధ్యక్ష. తూములు కనుక ఎక్కడైనా తెంపితే రైతుల మీద కేసులు పెట్టేది, కరెంటు మోటార్లు వేసుకుంటే కేసులు పెట్టేది, జైళ్ళ పాలు చేశారు. కేవలం ఒక ఒక లోయర్ మ్యానర్ డ్యామే కట్టారు. మిడ్ మ్యానర్ కూడా పూర్తి చేయలే. కనుక సాగునీరు సంబంధించి సుదీర్ఘకాలం పరిపాలించిన మీరు ఈ తెలంగాణని బీడు చేశారు. కనుకనే ఇవాళ 10 సంవత్సరాల్లో వేగవంతంగా ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఎక్కడనైనా పొరపాటు జరిగితే అది మేడిగడ్డల పొరపాటు జరిగితే సార్ మీకు తెలవంది కాదు అధ్యక్ష, తెలంగాణలో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? ఈ మాత్రం ఇంజనీర్లను పట్టుకొని 3.5 ఏళ్ళలా నేను ఒకసారి పోయినప్పుడు మల్లన్న సాగర్ దగ్గర ఆ లిఫ్ట్ దగ్గర అడిగిన అధ్యక్ష ఇంజనీరింగ్ వారు అన్నారు 3.5 ఏళ్లలోనే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫౌండేషన్ అయింది, 3.5 ఏళ్లలో ఇది ప్రారంభమైందంటే మా జీవిత కాలంలో ఏ ఇంజనీర్ కూడా బతికుండగా చూసే ప్రాజెక్టు కాదు ఇది. ఇంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు ఇంత వేగవంతంగా నిర్మించారని చెప్పని వేగవంతంగా ఉన్న ఇంజనీర్లతోటి మెదడంతా రంగరించి ఎన్ని రాత్రులు ఎన్ని పగలు మీరు కూడా చూశారు అధ్యక్ష. కేసీఆర్ గారు పొద్దున లేస్తే సాగునీటి ప్రాజెక్టుల పైన ఉన్న ఇంజనీర్లతోటి ఎంత వేగంగా ఎక్కడి నుంచి మోటార్లు తేవాలి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, నీరున్న దయచేసుకోవచ్చు. గౌరవ సభ్యులు రవీంద్రరావు గారికి చాలా అమూల్యమైన సందేశాలు వారు